గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. నా కుమారుడా, దేవునిచ్చే శిక్షను తృణీకరించుకుము. జ్ఞానం గల కుమారుడు తండ్రి చేయ శిక్షను ప్రేమించును. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం బాధపడుతూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు దేవుడు అనుమతించిన, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైతే అవి సమస్తము సమకూడి నీకు మేలు జరుగుటకే జరుగుతుందని దేవత దేవుడు నిన్ను జ్ఞాపకం చేయడానికి మాటలు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు కూడా బాధపడొద్దు, మనం చింతించొద్దు. సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. క్రైస్తవ